ఈ శనార్థులలో ఉండాలే మన మీ దీవనార్థులు ఇక ముచ్చట్ల సంగతి అంటారా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని టక్కాబార్ అరుచుకుంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఇక ఓట్లతోనే బుద్ధి చెప్పాలంటున్న కేటీఆర్ సారు ఇక చంద్రబాబు సారు ప్రజాగలం షురూ చేసిండులో ప్రజాబలం మాదే అంటున్నాడు మళ్ళా పడువచ్చి గుద్దితే పెద్ద వంతనే కూలింది ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి మీకోసం ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. అరే రే ఒక తాన పెద్ద కథ అయిందులో పడవొచ్చి గుద్దితే పెద్ద వంతెనే కూలిపోయింది మస్తు మంది ఆగమైపోయారు మళ్ళా అందులున్న కార్లన్నీ నీళ్ళలా పడ్డాయంట ఎన్నో సూతం పండి. అరే రే ఉట్టి మీద చేప పెట్టి ఊరంతా తిరిగి వచ్చేలోపు ఉన్న చేపను పిల్లి ఎత్తుకపోయిందంట వెనకటికి అవో గట్లనే ఉన్నదులోకి ముచ్చట గుట్ట పడవ ప్రయాణం ముదుగానే చేసింది నదంతా ఆఖరికి వస్తే ఓ గిట్ల బ్రిడ్జిని గుద్దింది. చూసిండ్రు కదుల్లో ఇట్లా గుద్దిందో లేదో అట్లా బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది మళ్ళా. పాపం బ్రిడ్జి కూలిందో లేదో మస్తు లాస్ అంట నువ్వు ఆ దేశపోళ్ళకు పడవలల్లా మంచి మంచి కార్లు ఉన్నాయంట మంచి మంచి బండ్లు ఉన్నాయంట అన్నీ నీళ్ళపాలే అయినాయి కొందరు మనసులు సూత నీళ్ళల్లో పడితే మొత్తం మీద తప్పించుకున్నారంటోళ్ళు. It's really scary to be honest. I've never experienced something like this. It's actually got me like trembling and stuff. So it's a little bit traumatic, but I just hope that the Key Bridge, helps and gets fixed and stuff. చూసిరు గదుల్లో సింపినిస్తరాకి లెక్కనే మొత్తం బ్రిడ్జ్ ఎట్లా అయిపోయిందో పాపం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో బ్రిడ్జ్ మరి మూడో బ్రిడ్జ్ కూలిపోయేసరికి మస్తు బాధపడ్డాడు బైడెన్ సారు. The search and rescue operation is our top priority. Ship traffic in the Port of Baltimore has been suspended until further notice, and we'll need to clear that channel before the ship traffic can resume. It's my intention that the federal government will pay for the entire cost of reconstructing that bridge, and I expect the Congress to support my effort. ఇన్నర్ గదుల్లో బ్రిడ్జి కూలిపోయినందుకు సారు మస్తు బాధపడబట్టే ఎవరికైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరినీ మంచిగా కాపాడుతాం అనబట్టే మస్తు అనుమానాలు ఉన్నాయంటుల్లో ఇట్లా బ్రిడ్జి కూలేసరికి. నామినేషన్లు అంటే పెద్ద పెద్ద లీడర్లు 100 కార్లతోని 1000 కార్లతోని చేస్తుంటారు పెద్ద బలగమే ఉంటుంది కానీ ఒక అన్న అయితే చాలా వెరైటీగా నామినేషన్ వేసిండులో మరి ఎట్లేసిండో ఏం సంగతో ఓసారి చూద్దాం పండి. ఈ పొద్దు రేపు లీడర్లంతా 100లాది కార్లతోని 1000లాది ప్రజలతోని ర్యాలీలు తీస్తారు నామినేషన్లు వేస్తారు కానీ ఒక అట్లా కాలేదులో చాలా వెరైటీగా వేసిండు మళ్ళీ గీ అన్న నామినేషను. అగ్గో చూసిరు గదుల్లో పచ్చిమిరపకాయలతోని క్యాప్సికంలతోని అల్లిన దండం మెడలు వేసుకునే మంచిగా నామినేషన్ కూడా వేసిండుల్లో సంతోషంలో ఇక బ్యాండ్ దరువు ఎట్లేస్తున్నాడో చూడుండ్రి. చూసిరు గదుల్లో అన్న జోషే అలాగున్నది పో. తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి లెక్కన పోటీ చేస్తున్నాడు మళ్ళా. ఇక ఈ అన్న ముచ్చట ఇట్లుంటే ఇంకోసారి చూడుండ్రి ఎట్లా పోటీ చేస్తున్నాడు. చూసిరు కదా ఈసారి కూడా రిటైర్మెంట్ ఆఫీసర్ అంటుల్లో
ఎన్నికలలో పోటీ చేయాలనే కాయుషుతోని గీ తీర్ల మరి నామినేషన్ వేసిండు. అగో చూసిరు గదుల్లో ఈ రిటైర్మెంట్ ఆఫీసర్ నామినేషన్ అటెన్క ఒక తాత మరి పోటీ చేస్తున్నాడు. 72 ఏళ్ళు ఈ తాతకు. ఈ తాత కూడా మరి పోటీ చేస్తున్నాడు ఎలక్షన్లల్లా. చూసిరు కదా, ఇట్లా ముగ్గురు పేదోళ్ళు పెద్ద సభలకు పోతున్నారన్నమాట. చూడాలి, ముగ్గురు తమిళనాడు రాష్ట్రం నుంచే పోటీ చేస్తున్నారు ఎంపీగా. మరి ఎవరు పార్లమెంటు దాకా పోతారో ఏమో. ఓట్ల పండుగ వచ్చిందంటే పెద్ద జాతరనే ఉంటది. జెండాలు కట్టేటోళ్ళకి, జెండాలు తయారు చేసేటోళ్ళకి మస్తు లాభం అవుతుంది. కానీ ఈసారి గిరాకీ అట్లట్లనే ఉన్నదంట. గీ అన్న అయితే మస్తు బాధపడుతున్నాడు మళ్ళా. ఎన్నికలు వస్తే చాలుల్లో ఎంతో మందికి ఉపాధి దొరికినట్టే. అవును, మళ్ళా జెండాలు కట్టేటోళ్ళకి, జెండాలు తయారు చేసేటోళ్ళకి, బహిరంగ సభలో పెద్ద పెద్ద లైట్లు పెట్టేటోళ్ళకి, పెద్ద పెద్ద లైట్లు తయారు చేసేటోళ్ళకి, ఇట్లా ఎంతో మందికి లాభం అవుతుందో. అంతేకాదు, బస్సు ర్యాలీ తీసినప్పుడు బస్సుల పని, ఆటో ర్యాలీ తీసినప్పుడు ఆటోలన్నకు, ఇట్లా ఎంతో లాభం అవుతుందో. ఉత్త దినాల కంటే ఎలక్షన్లప్పుడు ఇంకా జర ఎక్కువ పని ఉంటుందో. జెండాలు తయారు చేసేటోళ్ళకు మళ్ళా జెండాలు తయారు చేయాలన్నా, ఫ్లెక్సీలు తయారు చేయాలన్నా గీ అన్నోళ్ళే. పాపం గీ తాపకు అన్నోళ్ళకు గిరాకే లేదంట. तैयारी तो हम लोग की पूरी तरीके से, बट अब कैंडिडेट का वेट कर रहे हैं हम लोग कि जिस हिसाब से ऑर्डर देते हैं उस हिसाब से हम लोग प्रोवाइड करते हैं लोगों को. और हम लोग मतलब कि बल्क में ही काम करते हैं ज्यादातर. नहीं, उतना ये बहुत ज्यादा बढ़ता नहीं है क्योंकि लोग हमेशा नया आइटम मांगते हैं, तो हम लोग इतना नया आइटम बना के रखते नहीं है क्योंकि वो हम इलेक्शन के टाइम पे ही आएगा. 5 साल बाद हमको यूज करना है, तो कहीं न कहीं हम लोग का वेस्ट होता रहता है. जो हम लोग का डेली का चलता है वही हम लोग देते हैं लोगों को. ఇన్నర్ గదుల్లో అన్న చెప్పింది నిజమే. మళ్ళా 7 జెండాలు ఆనే ఉన్నాయి కానీ ఆర్డర్లు వచ్చింది లేదు. ఈ పార్టీల లీడర్లేమో ఐసికి తైసి తిట్టుకుంటున్నారు కానీ ఆర్డర్లు ఇచ్చింది లేదు అని చెప్పి మస్తు బాధపడుతున్నాడు మళ్ళా అన్న. చూడాలి మరి నామినేషన్లు అయిపోయినాకనన్నా అన్నోళ్లకు ఆర్డర్లు వస్తాయో లేవో. కవితకేం తక్కువ, తిన్నీకే మంచిగా ఫుడ్ పెట్టిరి, మంచిగా బెడ్ ఇచ్చిరి. మరి చదువుకుంటే మరి పుస్తకాలు ఇచ్చిరి, ఇంకేమన్నా పానం కింద మీద అయితే గోళీలు. ఇగో ఇట్లా చాలా సవలతులు మొత్తం మీద కోట్లు ఇచ్చిర్రంట. మరి ఏమేం సవలతులు ఉన్నాయి, ఏం సంగతి సోషల్ మీడియాలో అయితే చిన్నగా వైరల్ అయితే లేదు ఈ ముచ్చట. కవితక్కకు ఖతర్నాక్ సౌలతులిచ్చిందిలో కోర్టు. మన లెక్కనే ఇంట్లో బువ్వ తినొచ్చు, ఇష్టం వచ్చిన చెప్పులేసుకొని నడవచ్చు, ఖతర్నాక్ బట్టలేయొచ్చు, ఇష్టం వచ్చిన కథల పుస్తకాలు తెప్పించుకొని చదువుకోవచ్చు. అంతేకాదులో సొమ్ములు పెట్టుకోవచ్చు, ఇంటికాడికెళ్ళి తెచ్చిన దుప్పట్లు కప్పుకోవచ్చు. ఇన్ని సౌలతులే కాదుల్లో పండుకోనికి మంచము, పానం బాగలేకపోతే టైంకు గోళీలు, గిట్లా 6 సౌలతులకు ఆర్డర్ ఇచ్చింది కోర్టు. మరి గిన్ని సౌలతుల ముచ్చటిన్నాక కొందరు ఏమంటున్నారో తెలుసా? పాపం కవితక్కకు ఇల్లొక్కటే తక్కువైందని. చంద్రబాబు సారు జగనాలు సార్ మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నాడు. ఈ రోజు సంధి మరి ప్రజాగలం షురూ చేసిండు. మరి మొదటి రోజు ప్రజాగలం ఎట్లా నడిచింది, ఏం సంగతి ఇక చూడుండ్రి. సీఎం జగనాలు సారు సిద్ధం సభతోని యుద్ధం అంటుంటే చంద్రబాబు సారు ప్రజాగలంతోని ప్రజాబలం అంటున్నాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి సభ పెట్టిండు, పలమనేరులో ప్రారంభించిండు ప్రజాగలం సభ. ఏం మాట్లాడుతున్నాడో ఇన్నుండ్రి. ఈ పలమనేరు మీటింగ్ సూపర్ హిట్. ఎక్కడ చూసినా రోడ్డంతా మనుషులే. మిట్ట మధ్యాహ్నం సమయం 1-2 గంటలు అవుతా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మీరున్నారంటే మీ మనస్సు మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. మీరు డిసైడ్ చేసుకున్నారు, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి.
అవునుల్లో పలమనేరు మొత్తం ప్రజలతోనే నిండిపోయింది. మళ్ళా గా తీరులో వచ్చిరు పబ్లిక్. ఈ అల్ల జగనాలు సారు రాయలసీమల రథయాత్ర ప్రారంభిస్తున్నాడుల్లో. ఎందుకు వస్తున్నాడు రాయలసీమకు, ఏం సంగతి అని చెప్పి గీ తీర్ల ప్రశ్నించిండు చంద్రబాబు సారు. వస్తున్నాడు, ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడు నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని గాని పలికితే, సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసులవుతాం. రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా చెప్పాలి. ఇన్నర్ గదుల్లో రాయలసీమకు ఏం చేసిండు అని చెప్పి నిలదీయబట్టే అటెన్క జగనాల సారు సోషల్ మీడియా మీద మస్తు గరమైండుల్లో. సాక్షి పేపర్ ఉంది ఇక్కడ, పనికి మాలిన అవినీతి పేపర్. అవినీతిలో పుట్టిన పేపరు, ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది. మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు. ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు, మీరే చెప్పండి. అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దులే గుద్దులు, ఇప్పుడు బాధుడే బాధుడు. ఇప్పుడు అగ్గగ్గో ఇన్నర్ గదుల్లో ఆనాడు ముద్దులు, ఈనాడు పిడిగుద్దులు. ఇదేం కథ, ఇదేం లెక్క అని చెప్పి జబర్దస్త్ అరుచుకున్నాడు చంద్రబాబు సారు. ఇట్లా చంద్రబాబు సార్ అరుచుకుంటున్నాడు, ఒక దిక్కు పవన్ కళ్యాణ్ సార్ అరుచుకుంటున్నాడు, ఇంకో దిక్కు లోకేశం సారు. గట్టిగానే అరుచుకుంటున్నారు, తిప్పలు పడుకుంటా. చూడాలి మరి, అరుచుకున్నట్టయితే అరుచుకుంటున్నారు, కానీ ఎన్ని సీట్లు గెలుచుకుంటారో ఏమో. అరే రే, నువ్వేం ముఖ్యమంత్రివా, నువ్వు చేసింది ఏముంది, ఆగం చేసిన 6 గ్యారంటీల పేరుతోనే అని చెప్పి కేటీఆర్ సారు. ఇక మజాక్ మల్లారెడ్డి సార్ అయితే ఇక గట్టిగానే అరుచుకున్నాడు మొత్తం మీద అయితే. ఇక మరి ఎలా మల్కాజ్గిరి సభ నడిచిందుల్లో ఏం మాట్లాడిరు, ఏం సంగతి ఎట్లయిందో చూద్దాం పండి. నిన్న సికింద్రాబాద్ లీడర్లతోని, ఇవాళ షేవల్లే లీడర్లతోనే ఇట్లా వరుస మీటింగ్లతోని ముందుకోతున్నాడు కేటీఆర్ సారు. ఇవాళ తెలంగాణ భవన్లో మేడ్చల్ మల్కాజ్గిరి లీడర్లతోని మీటింగ్ పెట్టిండు. మళ్ళా అవ్వలేసి మొదలు మాట్లాడింది. అవ్వలేసుడు కాదుల్లో మల్లారెడ్డి సారే లేపిండు. మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట ఎందుకు కొడతా ఉన్నది. 2 నిమిషాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లారెడ్డి, జై తెలంగాణ. అగో చూసిరు కాదుల్లో కేతవ్వను ఎట్లా లేపబట్టే మల్లారెడ్డి సారు. అట్టెనక అవ్వ మాట్లాడిన మాటలకు జై కొట్టాల్సిందే మళ్ళా అందరూ. ప్రజలారా, ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు. కష్టపడదాం. ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండో, నల్లగొండ కావచ్చు, హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, వెల్లంపల్లి, నల్లగొండ, హన్మకొండ, ఖమ్మం కావచ్చు, ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు గుర్తు కోటేపిద్దాం. కష్టపడదాం, కష్టపడదాం. చెయ్యి కయ్యకండి. ప్రజలారా కష్టపడదాం, చెవిట పడదాం. ఎన్నికకు తగ్గేదేలే. మనం ఎంపీగా గెలిపించి కేటీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దాం. ఒక్క సీటు తెచ్చుకో. నువ్వు మొగోడు అయితే అన్నాడు ఒక్కొక్క మొగోడు. ఒక్కటి కాదు, ప్రతి ఎంపీని గెలిపించుకుందాం. అగ్గో ఇన్నరు కదా, తగ్గేదేలే అనవాటే. అటెనక మల్లారెడ్డి సారు అవ్వ తవ్వలనే లేచి గో గీ తీర్ల మాట్లాడిండు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మణ, జై మల్కాజ్గిరి, జై మేడ్చల్,
అందరికి ఒక్క నిమిషం ఇద్దరు ఆగు తల్లి. అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మేడ్చల్ మేడ్చల్ ఒకసారి నల్లు పెట్టిరామా. మేడ్చల్ 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 మేడ్చల్. సరే మొత్తం మల్కాజ్గిరి మొత్తం అందరికీ ధన్యవాదాలు. ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి మా మహిళా సోదరులకు, ఇట్లా ఉండాలి జోష్. రేపు ఎలక్షన్ లో మే 13 నాడు చూపించాలి ఈ జోష్ అంతా. మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ అడ్డా. అగ్గో చూసిరు కదుల్లో ఆడున్నోళ్ళను మొత్తం ఆగం చేయబట్టే ఇక సభ మొత్తం నగుడుల్లో. మాదిరిగా మా సుధీర్ అన్న, మా మల్లేష్ అన్న, మా కృష్ణ అన్న, మా నవీన్ అన్న, మా రామ్ అన్న, దయానంద్ అన్న, మా లక్ష్మణ, మా శ్రీధర్ అన్న, మా దోస్త్ మా సోమశేఖర్, మా అల్లుడే ఆయన. ఇక్కడ మా అక్క వాణి అమ్మ, ఇక్కడ మా అల్లుడు మహేష్ బాబు, మా వివేకానంద, నా కొడుకు వివేకానంద, మా సుభాష్ అన్న, మిగతా స్థానికులకు అందరు కూడా, మా మేయర్లకు చెప్పిన ఆయన మొదలు చెప్పిన నా పక్కకు మా అన్న ఆయన, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా చైర్మన్లకు, మా మేయర్లకు, మా కార్పొరేటర్లకు, మా కౌన్సిలర్లకు, మా సర్పంచ్లకు, మా ఎంపీటీసీలకు, మా జెడ్పీటీసీలకు, మా స్థానిక నాయకులకు, ఉద్యమకారులకు, ప్రతి ఒక్కరికి కూడా, మా పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కారం. అగో అందరి పేర్లు చదవబట్టే మా సుధీర్ రెడ్డి సారు పేరు చెప్పకపోతే ఏంది సారు అంటే అయ్యో మా సుధీర్ రెడ్డి అన్న నాకు దగ్గర సుట్టమమ్మా. అయ్యో రామ ఆయన పేరు మొదలే చెప్పినా మీరు ఇల్లేదు, మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇంద్రాలేదు. నాకు దగ్గర సుట్టం, నీకు తెలియదు అది. ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కారం. అగ్గో ఇంటిని గదుల్లో మల్లారెడ్డి సారు సుధీర్ రెడ్డి సారు ఇద్దరు పాత సూటాలేని అంట. మళ్ళా ఇక ఇట్లా అందరినీ నవ్వుపించుకుంటూ మంచిగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని దంచిండుల్లో. ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ? ఎందుకు గెలుస్తారు? మా కేతక్క ఖుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్లకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంది కూడా వాళ్ళు ఏమి చేయలేదు. మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. అగ్గో ఇంటిని గదుల్లో బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని గీ తీర్లా అరుచుకుంటే కేటీఆర్ సార్ను కేసీఆర్ సార్ను గీ తీర్లా మెచ్చుకున్నాడు. మళ్ళా హైదరాబాద్ లో ఇంతగానం అన్ని సీట్లు కాంగ్రెస్ కేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్కి ఎందుకు వేసారో చెప్పురు మీరు. ఇదంతా మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏందయ్యా? ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా, దావూస్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్. అసలు లీడర్ దేశంలో లేడు, ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క. ఆయన అభివృద్ధి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్ లో కనిపిస్తుంది. బోసిపోయినట్టు బిల్డర్లంతా చల్లబడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికన్ అన్న జర పాత పడ్డది, కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది, గలకలకలకలాడుతుంది. చూసిరు కదా, అమెరికానే పాత పడ్డదంట మన హైదరాబాద్ ముంగల. గంతగానం అభివృద్ధి చేసిర్రంట కేటీఆర్ సారు కేసీఆర్ సారు. అంటే కేటీఆర్ సారు మాట్లాడిండు, రేవంత్ రెడ్డి సార్ను గీ తీర్లు అరుచుకున్నాడు. ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో నాకు తెలియదు. మా మల్లన్నకే బాగా దోస్తాను, నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటున్నా అంటే నువ్వే చెప్పినావు, మరి నేను చెప్పాలి పాత దోస్తాను.
నేను ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఏం చేస్తున్నారో తెలియదు కానీ అన్ని గిసోంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు, మొన్న జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నా తెలియకడితే జేబుల కత్తెర ఎవడు పెట్టుకుంటాడే? ఇక మీకు ఎరికే. ఆయన నాకు తెలియకడితే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు? ఇట్లుంటుంది కథ. నేనేమంటున్నా, మీరు గుర్తు పెట్టుకోండి. ఇక గిసోంటోడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. అమ్మ ఏడోకెళ్ళి వచ్చిండ్రు రాబోయి, ఏడుకెళ్ళి మోపోయినా మాకు కూడా బాధనే ఉంది. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే, జాడిచ్చి తన్నినట్టు మొల్ల హైదరాబాద్ ఎట్లా తన్నినరో మళ్ళొకసారి కాంగ్రెస్ అట్లే జాడిచ్చి సికింద్రాబాద్ ల చేవేళ్ల మల్కాజ్గిరిల మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత వడాలే. ఒక్క సీటు గెలవరు అనే నోరు, అడ్డమైన కారు కూతలు మూత వడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తారుతో కారు ఊరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి. అగ్గో ఇంటిని గదుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ లల్లా పక్కా ఓడించాలి అనబట్టే అటెన్ కాదు ఈటల రాజేందర్ సార్ను గుట్టి ఇడవలేడు. ఇగో గీ తీర్లు అరుచుకున్నాడు మళ్ళా. ఇక మా ఈటల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్ లో గజ్వేల్లో ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు. రాజేందర్ అన్నకు మొన్న నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలో, మేడ్చల్కో యాడుకో వేయండు. పోయి పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయి, నేను తప్పుకుంటా పోటీలకు వెళ్ళని చెప్పి రాజేందర్ అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలేదు. ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడు. ఆయన ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నా అనుకుంటుండు పాపం రాజేందర్ అన్న నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటది. ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో ఏం చేసిండు? 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవల రుణాలు? బడా బడా బాబులు, కార్పొరేట్ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీలు, అంబానీలు, వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు. గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటది. రాజేందర్ అన్న నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేందర్ గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అనట ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ కు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. ఇన్నరు కదా, ఇట్లా బీజేపీ పార్టీని అట్లా కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఇడుస్తలేడు ఈ నడుమ కేటీఆర్ సారు. బాగానే అరుచుకుంటున్నాడు. మళ్ళా అరుచుకున్నట్టు గెలుచుకుంటాడో లేదో సీట్లు చూడాలి. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుంటా.